తెలంగాణ రైతాంగానికి ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. సో, రైతు రుణమాఫీ ఏదైతే చెప్పారో దాన్ని విడతల వారీగా చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలాగైనా రుణమాఫీ చేసి తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రేవంత్ అయితే భావిస్తున్నారు. జూలై 15 నుంచి దశల వారీగా రుణమాఫీ చేయాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. గడువు ముంచుకొస్తూ ఉండటంతో ఆగస్టు 15లోగా 2,00,000 రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలను అన్వేషిస్తుంది. జూలై 15 నుంచి 50,000 లోపు, ఆ తర్వాత 75,000, ఆ తర్వాత 1,00,000 ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తూ ఉంది. రైతుల్లో 70% మందికి 1,00,000 లోపు రుణం ఉన్నట్లు అంచనా. తొలి దశలో వీరికి రుణమాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపై చర్చిస్తూ ఉన్నారు. 30,000 కోట్ల అవసరమని కూడా అంచనా అయితే వేస్తూ ఉన్నారన్నమాట. అయితే మొత్తంగా మనం గమనించినట్లయితే ఇక్కడ రుణమాఫీకి సంబంధించి రుణమాఫీకి సంబంధించి రైతులకు క్లియర్‌గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జులై 15న రూ. 50,000 అయితే వేయాలని చెప్పేసి డిసైడ్ అవుతున్నారన్నమాట. అంటే జులై 15 నుంచి రూ. 50,000 ముందు ఎవరైతే 50,000 లోపు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేసేందుకైతే కసరత్తులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో, మాక్సిమం అదే ఫైనల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో, దీన్ని బట్టి మనం చూస్తుంటే జులై 15వ తారీఖు నుంచి రూ. 50,000 లోపున్న వారందరికీ కూడా రుణమాఫీ డబ్బులైతే పడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇది అఫీషియల్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని